Hi friends, welcome to Raju Tech Facts. Friends, car prices episode 1 కి అందరికీ స్వాగతం. మన సబ్స్క్రైబర్స్ చాలామంది పర్టికులర్ కార్ పేరు చెప్పి దాని ప్రైస్ ఎంత, అలాగే పర్టికులర్ వేరియంట్ యొక్క ప్రైస్ ఎంత ఎలాగైతే కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. సో అందుకని ఈ ఎపిసోడ్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఎపిసోడ్లో పర్టికులర్ కార్లో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, వాటి యొక్క అన్ని వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైజెస్ ఎంత, ఎక్స్షోరూమ్ ప్రైస్ ఎంత, సో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ ఎపిసోడ్లో అయితే కవర్ చేద్దాం. అలాగే మీరు కామెంట్ సెక్షన్లో మీరు ఏ కార్ ప్రైజెస్ తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు మెన్షన్ చేసిన కార్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ని నెక్స్ట్ కార్ ప్రైజెస్ ఎపిసోడ్లో నేను వాటిని కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈ ఎపిసోడ్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీరు కంప్లీట్గా చూసి మీ యొక్క సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్. నేను పెట్టే వీడియోస్ మీకు వర్త్ అనిపిస్తే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు చూడగలుగుతారు. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మన సబ్స్క్రైబర్స్లో ఒకరు టాటా కర్వ్ కార్ యొక్క ప్రైజెస్ గురించి వీడియో చేయమని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారు. సో ఈ ఎపిసోడ్లో టాటా కర్వ్ ఈ కార్లో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, వాటి ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉంటుంది, అలాగే ఏ వేరియంట్స్లో ఏమేమి ఫీచర్స్ ఉంటాయి అనే బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. వీడియో కంప్లీట్గా చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు నెక్స్ట్ ఏ కార్ డీటెయిల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, నెక్స్ట్ టాటా కర్వ్. ఈ కార్ యొక్క ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ ఆధారంగా ఇందులో ముఖ్యంగా 8 వేరియంట్స్ ఉన్నాయి. అవి స్మార్ట్, ప్యూర్ ప్లస్ ఎస్, క్రియేటివ్ ఎస్, క్రియేటివ్ ప్లస్ ఎస్, అకాంప్లీస్డ్ ప్లస్ ఏ. ఇందులో ఎస్ అంటే ఏమీ లేదు, మీకు ఇందులో మెయిన్ ఫీచర్గా సన్ రూఫ్ అనేది యాడ్ అవుతుంది. సో అందుకని వీళ్ళు ఎస్ అని సింబాలిక్గా మెన్షన్ చేశారు. దాంతోపాటు చిన్న చిన్న ఫీచర్స్ కూడా యాడ్ అవుతాయి. సో మెయిన్ ఫీచర్ వచ్చేసి ఎస్ వేరియంట్లో సన్ రూఫ్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ కారు పెట్రోల్, డీజిల్ వేరియంట్స్తో పాటు ఈవీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్ వేరియంట్లో కూడా ఈ కార్ అవైలబుల్గా ఉంటుంది. ఈ కార్ యొక్క అప్రాక్సిమేట్ ప్రైస్ గమనించినట్లయితే ఈ కార్ చూడడానికి 8 వేరియంట్స్లోనే ఉన్న పెట్రోల్, ఈవీ, మాన్యువల్, ఆటోమేటిక్, సన్ రూఫ్, 1.2 లీటర్ రివర్ట్రాన్ ఇంజిన్, 1.2 లీటర్ జీడీఐ అంటే హైపెరియాన్ గ్యాసోలిన్ డైరెక్ట్ ఇంజెక్షన్ ఇంజిన్, అలాగే 1.5 లీటర్ క్రయోజెట్ ఇంజిన్, ఇలా వీటిలో ఉన్న సబ్ వేరియంట్స్తో కలిపి దాదాపు 41 అంటే 41 సబ్ వేరియంట్స్ ఈ కార్లో ఉన్నాయి. ప్రజెంటు నేను వీడియో చేసే సమయానికి నా దగ్గర ఉన్న ప్రైస్ డీటెయిల్స్ ప్రకారం ఈ కార్ యొక్క ఆల్ వేరియంట్స్ అప్రాక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైజెస్ మీకు చెప్తాను. ఇందులో మనకి 1.2 లీటర్ రివర్ట్రాన్ ఇంజిన్ చూసినట్లయితే ఇందులో మనకి దాదాపు 13 సబ్ వేరియంట్స్ ఉన్నాయి. అలాగే మనం 1.2 లీటర్ జీడీఐ ఇంజిన్ చూసినట్లయితే ఇందులో దాదాపు 7 వేరియంట్స్ ఉన్నాయి. అలాగే మనం డీజిల్ ఇంజిన్ చూసినట్లయితే ఇందులో 14 సబ్ వేరియంట్స్ ఉన్నాయి. ఇకపోతే నెక్స్ట్ మనం ఈవీ ఇంజిన్ చూసినట్లయితే ఎలక్ట్రిక్ వెహికల్ కార్ గురించి చూసినట్లయితే ఇందులో ఈవీలో మనకి దాదాపు 7 వేరియంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మీకు ఏ వేరియంట్ ఎంతెంత ప్రైస్ ఉంది అనేది కూడా మీకు ఇప్పుడు డీటెయిల్గా ఇప్పుడు మనం చెప్పుకున్న 41 సబ్ వేరియంట్స్ యొక్క ప్రైజెస్ కూడా మీకు చూపిస్తాను. ఓకే, ఫస్ట్ మనం పెట్రోల్ వేరియంట్ యొక్క ప్రైజెస్ చూద్దాం. టాటా కర్వ్ పెట్రోల్ 1.2 లీటర్ రివర్ట్రాన్ ఇంజిన్లో మనకి ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ ఆధారంగా ఇందులో దాదాపు 13 సబ్ వేరియంట్స్ ఉన్నాయి. వీటి ఓవరాల్ ఆన్ రోడ్ ప్రైస్ గమనించినట్లయితే అప్రాక్సిమేట్లీ లీస్ట్ వేరియంట్ బేస్ వేరియంట్ కర్వ్ స్మార్ట్ 1.2 లీటర్ 12,11,000 నుండి హయ్యెస్ట్ వేరియంట్ టాప్ ఎండ్ మోడల్ 19,93,000 వరకు వీటి అప్రాక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ప్రైస్ లిస్ట్లో ఎక్స్షోరూమ్ ప్రైస్ అలాగే ఆన్ రోడ్ ప్రైజెస్ రెండు ఉన్నాయి, గమనించండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు పెట్రోల్ 1.2 లీటర్ జీడీఐ ఇంజిన్ యొక్క
వేరియంట్స్ గురించి చూద్దాం. GDI అంటే హైపెరియాన్ గెసోలిన్ డైరెక్ట్ ఇంజెక్షన్ ఇంజిన్. ఈ వేరియంట్లో మనకి దాదాపు 7 సబ్ వేరియంట్స్ ఉన్నాయి. వీటి ఓవరాల్ ఆన్ రోడ్ ప్రైస్ గమనించినట్లయితే అప్రాక్సిమేట్లీ లీస్ట్ వేరియంట్ బేస్ వేరియంట్ 17,36,000 నుండి హైయెస్ట్ వేరియంట్ టాప్ అండ్ మోడల్ 23,32,000 వరకు వీటి యొక్క అప్రాక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు డీజిల్ వేరియంట్స్ గురించి మాట్లాడదాం. డీజిల్లో మనకి 1.5 లీటర్ క్రయోజెట్ ఇంజిన్ ఉంటుంది. ఇందులో మనకి టోటల్ 14 సబ్ వేరియంట్స్ ఉన్నాయి. వీటి ఓవరాల్ ఆన్ రోడ్ ప్రైస్ గమనించినట్లయితే అప్రాక్సిమేట్లీ లీస్ట్ వేరియంట్ బేస్ వేరియంట్ 14,33,000 నుండి హైయెస్ట్ వేరియంట్ టాప్ అండ్ మోడల్ 23,32,000 వరకు వీటి యొక్క అప్రాక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈవీ విషయానికి వస్తే ఈ కార్లో టాటా కార్ ఎలక్ట్రానిక్ వెహికల్లో మనకి దాదాపు 7 సబ్ వేరియంట్స్ ఉన్నాయి. వీటి యొక్క ఓవరాల్ ఆన్ రోడ్ ప్రైస్ గమనించినట్లయితే లీస్ట్ వేరియంట్ బేస్ వేరియంట్ 18,75,000 నుండి హైయెస్ట్ వేరియంట్ టాప్ అండ్ మోడల్ 23,35,000 వరకు వీటి యొక్క అప్రాక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది. ఇక్కడ ఈ లిస్ట్లో మీకు LR అని మెన్షన్ చేసింది. LR అంటే లాంగ్ రేంజ్. ఒకవేళ మీకు ఏమీ మెన్షన్ చేయకపోతే అది నార్మల్ బేసిక్ రేంజ్. ఇవి ఆన్ రోడ్ ప్రైజెస్ కాబట్టి అన్ని చోట్ల సేమ్ ప్రైస్ ఉండకపోవచ్చు. టైం టు టైం, ప్లేస్ టు ప్లేస్, షోరూమ్ టు షోరూమ్ ప్రైస్ వేరియేషన్ ఉండే అవకాశం ఉంది. బట్ కొంచెం అటు ఇటుగా దాదాపు ఇదే విధంగా దీని ప్రైస్ ఉంటుంది. ఏదైనా ఆఫర్స్ ఉంటే ప్రైస్ తగ్గే అవకాశం కూడా ఉంటుంది, లేదా మీ యొక్క రిక్వెస్ట్ని బట్టి ప్రైస్ తగ్గించే అవకాశం కూడా ఉండొచ్చు. అది ఖచ్చితంగా చెప్పలేము. సో అందుకని మీకు దీని ప్రైస్ ఎంత అనే దానిపై ఒక క్లారిటీ ఇవ్వడానికి మాత్రమే అప్రాక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైజెస్ చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం ఏ వేరియంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు మనం బేసిక్గా మీకు ఒక ఐడియా రావడానికి మీకు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. ఇవి స్మార్ట్ వేరియంట్ యొక్క ఫీచర్స్. ఇవి టాటా కర్వ్ ప్యూర్ ప్లస్ వేరియంట్ యొక్క ఫీచర్స్. అలాగే ఇప్పుడు నేను చూపించే ప్రతి ఫీచర్స్ కూడా ముందున్న వేరియంట్ ఫీచర్స్కి యాడ్ అవి ఇవి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇవి ప్యూర్ ప్లస్ S వేరియంట్ యొక్క ఫీచర్స్. ఓకే, నెక్స్ట్ ఇవి క్రియేటివ్ వేరియంట్ యొక్క ఫీచర్స్. ఇవి క్రియేటివ్ S వేరియంట్ యొక్క ఫీచర్స్. ఓకే, నెక్స్ట్ ఇవి క్రియేటివ్ ప్లస్ S వేరియంట్ యొక్క ఫీచర్స్. ఓకే, నెక్స్ట్ ఇవి అకంప్లీస్డ్ S వేరియంట్ యొక్క ఫీచర్స్. ఓకే, నెక్స్ట్ ఇవి అకంప్లీస్డ్ ప్లస్ A యొక్క ఫీచర్స్. సో ఇది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు వర్త్ అనిపిస్తే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు చూడగలుగుతారు. నెక్స్ట్ మీరు ఏ కార్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. రాజు టెక్ ఫ్యాక్ట్స్. బాయ్ బాయ్ నౌ.